వెల్కమ్ టు పూరా లోకల్. భాగ్యనగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే తెలంగాణ సచివాలయం వద్ద తీవ్ర కలకలం రేగింది. మాకు ఉచిత పథకాలు వద్దు, ఇల్లు ఉద్యోగాలు కావాలి అంటూ సెక్రటేరియట్ వద్ద గోడలకు పోస్టర్లు ప్రత్యక్షం కావడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణ రమ్య అనే పేరుతో చేతి రాతతో రాసి ఉన్న ఈ పోస్టర్లు ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై సంధించిన ప్రశ్నల్లాగానే ఉన్నాయి. సచివాలయం లాంటి హై సెక్యూరిటీ జోన్లోకి ఒక మహిళ వచ్చి చేతితో రాసిన పోస్టర్లను గోడలకు అంటించడం అంతటా చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్టర్లలో ఉన్న అంశాలు సామాన్యుడి గుండె చప్పుడును, వ్యవస్థపై ఉన్న ఆక్రోశాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఉచితాలు వద్దు, ఉద్యోగాలు ముద్దు. మహాత్మా గాంధీ, అంబేద్కర్ చెప్పినట్టు తెలంగాణ సంపద అందరిది, కానీ ఇక్కడ పేదవాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. కోటీశ్వర్లు వందల కోట్లు సంపాదిస్తున్నారు. మాకు ఉచితాలు వద్దు, చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వండి, ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వండి అని ఆ పోస్టర్లలో డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పాదయాత్ర చేయండి ముఖ్యమంత్రి గారు, 4 కార్లు వేసుకుని తిరగడం కాదు, మీ కాళ్లతో పాదయాత్ర చేయండి, అప్పుడే ప్రజల తిప్పలు మీకు తెలుస్తాయి. పల్లెటూర్లలో పాదయాత్ర చేయడం కాదు, హైదరాబాద్ లో పాదయాత్ర చేయండి. ఇక్కడ చేసిన కష్టం అంతా ఇంటి కిరాయిలకే పోతుంది, మరి పిల్లల్ని ఎలా చదివించాలి, ఎలా బ్రతకాలి అంటూ నిలదీశారు. మద్యం కంపెనీలను పట్టుకోండి, మద్యం తాగే సామాన్యుల్ని కాదు, ఆ మద్యం తయారు చేసే కంపెనీల యజమానులను పట్టుకోండి. సీఎం రేవంత్ రెడ్డి గారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పడం కాదు, ముందు ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ పోస్టర్లలో ప్రభుత్వానికి ఒక బలమైన హెచ్చరిక కూడా జారీ చేశారు. గెలిచే వరకు ఒక మాట, గెలిచిన తర్వాత మరో మాట చెబితే కుదరదు. ఇవి పిచ్చి గీతలు అనుకోవద్దు. రాజకీయ పార్టీలను గెలిపించాలన్నా పడగొట్టాలన్నా ప్రజల చేతుల్లోనే ఉంది. సమస్యలు పట్టించుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్తారు. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే నన్ను క్షమించండి, లేకపోతే నా పేపర్లు చించేయండి, నా దారిన నేను పోతాను అంటూ ఆ పోస్టర్లలో రాసి ఉంది. ఈ పోస్టర్లను గమనించిన సచివాలయం సిబ్బంది వెంటనే వాటిని తొలగించారు. అక్కడ విధుల్లో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తక్షణమే స్పందించి పోస్టర్లు అంటించిన మహిళను అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి అసలు ఆమె ఎవరు, సచివాలయం లోపలికి ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.